ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 25వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? వీరి ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది. ఆమె మరెవరో కాదు. ఆమె ఎవరో తెలుసుకోవటానికి, అలాగే ఆమె పన్నిన కుట్రల నుండి తప్పించుకోవటానికి ఈ వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి? అలాగే ఈరోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల, ఎటువంటి అననుకూల పరిస్థితులు వీరికి కనిపిస్తున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే, దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు దాన్ని వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ వృషభ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎప్పుడు ఏ ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నం వీరికి మొదట్లో అనుకూల ఫలితాలను అందించదు. అయితే ప్రయత్నం అధికంగా చేస్తే, అంటే అధిక శ్రమతోనే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో మీరు బాధపడుతూనే ఉంటారు. దీనికి కారణం ఏంటో అర్థం కాక మీరు నిరంతరం సతమతమవుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ జీవితంలో, వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, అలాగే మీ యొక్క సంతాన పరంగా ఇలా ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి కారణమేంటో మీకు అర్థం కావటం లేదు. అయితే మీ పైన చెడు దృష్టి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీ చెడును కోరుకునే స్త్రీల వల్ల మీరు అనేక రకాల అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు. అంటే ఎప్పుడు కూడా మనిషి యొక్క దృష్టి, అంటే అసూయతో, కుళ్ళుతో చూసేటటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో అది నరదృష్టిగా మారుతుంది. ప్రతికూల శక్తిగా మారి మన జీవితంలో అనేక రకాల సమస్యలను తీసుకుని వస్తుంది. కాబట్టి మీపైన ఈ చెడు దృష్టి అధికంగా ఉంది. కాబట్టి మీరు ఏ పని చేసే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలు పెట్టండి. మీకున్నటువంటి విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే బయటికి వెళ్లే సమయంలో ఎరుపు రంగులో ఉండేటటువంటి వస్త్రంలో కాస్తంత రాళ్ల ఉప్పు వేసుకుని మూటలాగా కట్టేసి మీరు జేబులో కానీ పర్సులో కానీ పెట్టేసుకోండి. అంటే చిన్న వస్త్రం అండి, కొంచెం మోతాదులో ఉప్పు వేసుకునైనా సరే ఈ విధంగా మూట కట్టుకుని మీరు బయటికి వెళ్తే కనుక చెడు దృష్టి ప్రభావం నుండి మీరు బయటపడగలుగుతారు. మీరు వెళ్లే పని ఏదైతే ఉందో అది నిర్విఘ్నంగా పూర్తయిపోతుంది. అయితే ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం ఒక స్త్రీ మీ యొక్క చెడును కోరుకుంటున్నారు. అంటే మీ చెడును కోరుకునే వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు, కానీ ఒక స్త్రీ మాత్రం మీ గురించి తాంత్రిక ప్రయోగాలు చేయటానికి కూడా సిద్ధపడుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ స్త్రీ వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తాంత్రిక క్రియలు చేస్తున్నారు. తాంత్రిక ప్రయోగాల వల్ల మీకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఎందుకంటే చెడు శక్తి ముందు మనం విజయం సాధించాలంటే ఆ దైవారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అలాగే మీ ఇంటి గుమ్మానికి కుడివైపున, అంటే మీరు బయటి నుండి ఇంటికి వస్తున్న సమయంలో మీకు కుడివైపున ఉండే విధంగా ఒక కలపంద మొక్కను వేలాడదీయండి. ఈ విధంగా చేసినా కానీ, లేదా ఇలా వేలాడదీయలేము అనుకున్నవారు చిన్న ఉప్పు మూటను, అంటే ఒక పసుపు రంగు వస్త్రంలో కొంచెం రాళ్ల ఉప్పు వేసేసి మూటలాగా కట్టేసి మీరు రాత్రి సమయంలో, అంటే ఈరోజు రాత్రి నిద్రపోయే సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున, అంటే మీరు తలుపులన్నీ వేసుకున్న తర్వాత రాత్రి సమయంలో చేస్తారు కాబట్టి మీ యొక్క ఇంటి ప్రధాన ద్వారానికి తలుపులు వేసుకున్న తర్వాత మీకు కుడివైపున ఉండే విధంగా వేలాడదీయండి. ఈ విధంగా వేలాడదీసి ఉదయం లేవగానే ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో పారవేసిరండి. ఈ విధంగా చేయటం ద్వారా తాంత్రిక క్రియలు ఏవైతే ఉన్నాయో,
తాంత్రిక ప్రయోగాలు ఎవరైతే ఏం చేశారో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. మీకు జరగాల్సిన చెడు జరగకుండా మీకు మంచి జరుగుతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని మీరు పొందుకుంటారు. నిత్య దీపారాధన చేసుకోవటం అలవాటుగా మార్చుకోండి. అలాగే ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకోండి. ఎటువంటి ప్రతికూల శక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు